చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, ఆయన భార్య ప్రియాంక సైబర్ నేరగాళ్ల వలలో పడ్డారు. ఆన్లైన్ లో మోసాలు జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి అంటూ ఆ కపుల్ సోషల్ మీడియాలో తమ ఎక్స్పీరియన్స్ ను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఐటీ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు. ఆయనతో మాట్లాడి అసలు ఉపేంద్ర దంపతులు ఎలా సైబర్ నేరగాళ్ల వలలో పడ్డారనేది తెలుసుకుందాం. నమస్తే శ్రీధర్ గారు. శ్రీధర్ గారు, సినిమా స్టార్స్ అనగానే వాళ్ళు ఏం చేసినా, వారికి ఏం జరిగినా గానీ అదొక ట్రెండ్ గా మారుతూ ఉంటుంది. దాని మీద ఒక పెద్ద డిస్కషన్ అయితే నడుస్తూ ఉంటుంది. అసలు ఈ ఉపేంద్ర గారు, ఆయన భార్య ప్రియాంక ఎలా సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు అంటారు? ఇక్కడ మనకి డెలివరీ అప్లికేషన్స్ సంబంధించి ఏదో ప్రొడక్ట్ ఆన్లైన్ పెడుతుంటాం. పెట్టినప్పుడు ఆ ప్రొడక్ట్ డెలివరీ అవుతుందని చెప్పేసి ఏదో కాల్ వస్తుంది రకరకాల కంపెనీస్ దగ్గరికి, డెలివరీ కంపెనీస్ నుంచి. అలాగా ఉపేంద్ర గారి వైఫ్ ప్రియాంకకి ఒక కాల్ వచ్చింది, ఎట్లా ఈ ప్రొడక్ట్ అనేది డెలివరీ అవుతుంది, సో దానికి సంబంధించి వెరిఫికేషన్ చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ఆన్లైన్ లో ఉండే, వాళ్ళు ఫోన్ లైన్ లో ఉండేసి తనని కొన్ని నెంబర్స్ ఫోన్ మీద పెట్టని చెప్పేసి అన్నారు. సో తను ఏంటంటే డెలివరీ ప్రోడక్ట్ డెలివరీ కోసం ఆయన వెయిట్ చేస్తున్నారు కాబట్టి నిజమే కాబోదు అని చెప్పేసి అని వాళ్ళు చెప్పినట్లుగా ఆ నెంబర్స్ అనేది ప్రెస్ చేసినప్పుడు ఏం జరిగింది, యాక్చువల్లీ తన ఫోన్ కు సంబంధించి కాల్ ఫార్వర్డింగ్ అనేది, అంటే ఎస్ఎంఎస్ కాల్ ఫార్వర్డింగ్ ఇలాంటి వాతావరణ వాళ్ళకి వెళ్ళేలాగా వాళ్ళు సెట్టింగ్ చేస్తున్నారు. అంటే ఆ ప్రెస్ చేసిన నెంబర్స్ ఏంటంటే వీటి కాల్ ఫార్వర్డింగ్ అంటారు, అంటే ఎస్ఎంఎస్ ఫార్వర్డింగ్ ఎనేబుల్ చేశారు. ఇవి ఏంటంటే డెలివరీ రావాలి కాబట్టి వాళ్ళు చెప్పింది చేద్దామని ఒక ఎమోషనల్ ప్యానిక్ మోడ్ లో ఉండేసి సెర్చ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏమైంది, నెక్స్ట్ గూగుల్ పే, యూపీఐ వీటికి సంబంధించేసి కొన్ని మొబైల్ బ్యాంకింగ్ ఒక సీక్వెన్స్ ఆఫ్ కోడ్ ఉంటున్నాడు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగి అమౌంట్ కొంత పోవటం ప్లస్ వేల తరపు నుంచి వేరే వాళ్ళకి మెసేజ్ లేదా డబ్బులు కావాలి ఇలాంటి మెసేజ్ వెళ్ళడం జరిగింది. దీని ఉపేంద్ర గారు వచ్చేటప్పుడు ఇలా మేము సైబర్ క్రైమ్ బారిన పడ్డామని అని చెప్పేసి అని పోస్ట్ చేయడంతో చాలా మంది అప్రమత్తమై ఉన్నారు. ఇలాంటివి డెలివరీ అప్లికేషన్స్ కు సంబంధించి డెలివరీ సర్వీస్ చెప్పేసి ఫోన్ రావడము, ఫోన్స్ ని హ్యాక్ చేయడం, లేదా యూపీఐ, గూగుల్ పే, ఫోన్ పే అకౌంట్స్ ని హ్యాక్ చేయడం ఈ మధ్య చాలా ఎక్కువగా జరుగుతుంది. సో దీని విషయంలో ప్రతి ఒక్కళ్ళు అయితే కనుక ఖచ్చితంగా ఉండాలి. స్వరూప్ గారు కరెక్టే. మనకు కూడా లోన్స్ ఇస్తామని మీకు ఒక ఓటీపీ వచ్చింది, ఆ ఓటీపీ చెప్పండి అని, అలాగే మీకు ఒక గిఫ్ట్ వచ్చింది, ఆ గిఫ్ట్ ని మీరు అందుకోవాలి, డెలివరీ చేయాలి అంటే మాకు ఆ పాస్వర్డ్ చెప్పండి అంటూ కూడా కాల్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది వెనక ముందు ఆలోచించకుండా చెప్పేస్తూ ఉంటారు. దానివల్ల ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది? ఒకవేళ మనం ఓటీపీ చెప్తే వాటిని సైబర్ నేరగాళ్లు ఎలా ఉపయోగించుకుంటారు? మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన బ్యాంకింగ్ సర్వీసెస్ కానీ అన్ని రకాల బ్యాంకింగ్ కాదు, ఫేస్బుక్ లాంటి వాటి కూడా ఈరోజు టూ స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకున్నాను. అంటే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ నాకు తెలిసింది అనుకుంటున్నాను. మీ ఫోన్ కి వచ్చే ఓటీపీని నేను తెలుసుకోగలిగితే కనుక ఫేస్బుక్ అకౌంట్ మీ ఇన్స్టా అకౌంట్ కూడా యాక్సెస్ చేయగలిగాను. సో బ్యాంకింగ్ కానీ ఇలాంటి అకౌంట్స్ కానీ ఓటీపీ వచ్చేలా చేయాలంటే చాలా సింపుల్ టెక్నిక్ సైబర్ నేరస్తులు ఫాలో అవుతారు. ఏంటి, మీకు సడన్ గా కాల్ చేస్తారు, కాల్ చేసి మేము పలానా బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము, సో మీ అకౌంట్ సస్పెండ్ అవుతుంది, కేవైసీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేవైసీకి ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు, మీరు ఎప్పటిదాకా అప్డేట్ చేయలేదు కాబట్టి వెంటనే తెలియజేయండి చెప్పేసి అన్నప్పుడు ఏమవుతుందంటే, నా అకౌంట్ సస్పెండ్ అవుతుందేమో, నేను డబ్బులు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయలేదు, నా అకౌంట్ డబ్బులు రావు అని చెప్పేసి నిర్దేశంగా వెంటనే వీళ్ళు వాళ్ళు ఫోన్ లైన్ లో చెప్పిన ప్రతి యాక్టివిటీ చేస్తారు. ఇప్పుడు సింపుల్ గా క్యాష్ టైప్ చేసేసి ఈ పర్టికులర్ నెంబర్ టైప్ చేసి ఆ నెక్స్ట్ ఈ మొబైల్ నెంబర్ ని టైప్ చేయండి అని అంటారు ఎగ్జాంపుల్ గా. ఇప్పుడు ఏమైంది, ఏ మొబైల్ నెంబర్ నుంచేసి నేను చెప్పే మొబైల్ నెంబర్ కి, అంటే నా నేరస్తుల యొక్క మొబైల్ నెంబర్ కి మీకు వచ్చే ప్రతి ఎస్ఎంఎస్ ఫార్వర్డ్ అయ్యేలాగా మీకు సెట్ చేస్తారు. అంటే మీకు వచ్చే ప్రతి ఓటీపీ కూడా ఏమైంది, ఇండైరెక్ట్ గా నాకు వచ్చేసేసింది. ఆటోమేటిక్ గా ఇక్కడ నుంచి నేను ఏ ట్రైన్ ఎగ్జిక్యూట్ చేసినా కూడా మీ అకౌంట్స్ నుంచి డబ్బులు పోయే ప్రమాదం అనేది ఉంటుంది. సో అందుకని ఎవరన్నా ఫోన్ చేసి ఓటీపీ చెప్పండి అని చెప్పేసి అంటే కనుక ఎట్టి పరిస్థితి చెప్పకూడదు.
అలాగే ఇప్పుడు మనం గూగుల్ పే, ఫోన్ పే లాంటివి వాడుతూ ఉన్నాము. మన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్ని చేస్తూ ఉన్నాము. ఫోన్ నుంచే ఈవెన్ బ్యాంక్ అకౌంట్ ని కూడా మనం వాడుతూ ఉన్నాం కదా. అయితే ఒక్క ఫోన్ నంబర్ వాడడం వల్ల ప్రమాదమా? ఖచ్చితంగా మనం 2 ఫోన్ నంబర్స్ వాడాల్సిన అవసరం ఉందంటారా? అంటే ఒకటండి, 2 ఫోన్ నెంబర్స్ వాడటం కన్నా బ్యాంక్ అకౌంట్ పెట్టుకోవడం బెటర్. ఎలాగా ఒకటి వచ్చేటప్పటికే ఒక 25,000 రెగ్యులర్ గా ప్రతి నెల మనం పెట్టే ఖర్చు వాడు బిల్స్ ఉంటాయి కాబట్టి వాటి కోసం బిల్ పేమెంట్ కోసం 25,000 రూపీస్ అమౌంట్ పెట్టుకొని కేవలం ప్రైమరీ యాక్టివిటీతో రెగ్యులర్ యాక్టివిటీస్ గా దాన్ని ఉపయోగించుకోవడం బెటర్. రిమైనింగ్ మెయిన్ మీ సేవింగ్స్ అకౌంట్ లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ లో లోన్ అకౌంట్ ఉంటే కనుక దాన్ని కంప్లీట్ గా సపరేట్ అకౌంట్ పెట్టుకొని వీలైతే దాన్ని ఇంటర్నెట్ బ్యాంకింగ్, మర్చెంట్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ బ్యాంకింగ్ లోకి వెళ్తే మర్చెంట్ ట్రాన్సాక్షన్స్ అనేది డిజేబుల్ చేయడం ఆప్షన్ ఉంటుంది. సో ఇప్పుడు POS వీటన్నిటిని డిజేబుల్ చేయడానికి మీకు నెట్ బ్యాంకింగ్ లో సెట్టింగ్స్ లోకి వెళ్తే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇలా పూర్తిగా సెక్యూర్ గా చేసుకోగలిగితే కనుక మీ మెయిన్ అకౌంట్ అంటే భారీ మొత్తంలో డబ్బులు ఉంటే మీ మెయిన్ అకౌంట్ ప్రమాదకరంగా ఉంటుంది. సో మీ రెగ్యులర్ అకౌంట్ 25,000 ఉంటాయి కాబట్టి మాక్సిమం. సో ఒకవేళ సైబర్ నేరం జరిగినప్పుడు పెద్ద ఇబ్బంది ఉండదు. సో నెంబర్ ఆఫ్ ఫోన్ నెంబర్స్ మెయింటైన్ చేయడం కంటే కూడా ఇది బెటర్ థింగ్. ప్లస్ దీంట్లో కూడా ఏమవుతుందంటే కొన్ని సందర్భాలు గూగుల్ పే, ఫోన్ పే ఇలాంటి వాటికి వచ్చేటప్పటికి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఒకే నెంబర్ తో లింక్ చేసుకోవచ్చు కాబట్టి అప్పుడు మీరు 2 నెంబర్లు పెట్టుకుని 2 అకౌంట్స్ వచ్చేటప్పటికి ఆ 2 నెంబర్లు సెట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ పోలీసుల వరకు వెళ్ళినా పెద్దగా ప్రయోజనం ఉండట్లేదు అంటున్నారు. మనకి మనమే ఎలా జాగ్రత్త పడితే మంచిది? సురభ్ గారు, ఇక్కడ ఇండియాలో మెయిన్ ప్రాబ్లం అవుతుందంటే పోలీసులు దాకా వెళ్ళినా ఎందుకు తెలియజేస్తుందంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ అన్ని కరెక్ట్ గా లేవు. అంటే ఉదాహరణ మీరు నాకు 10 రూపాయలు పోయింది అనుకోండి, పోయిన తర్వాత దానిని 24 అవర్స్ లోనో 48 అవర్స్ లోనో మాక్సిమం 72 అవర్స్ లోనో కంపెనీలు చేసిన తర్వాత బ్యాంకులో పోలీసులు కలిసి దే షుడ్ ఇన్వెస్టిగేట్ ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళి దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి డబ్బులు వెనక తీసుకురావాలి అనే పాలసీ మీకు లేదు. అదే మీకు యూరోపియన్ కావచ్చు, ఇంకా కొన్ని ఇతర దేశాల్లో యూఎస్ లో కానీ ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగితే కనుక ఇమీడియట్ గా దాన్ని రీస్టోర్ చేసే డబ్బులు వెనక అయితే మెకానిజం మన దగ్గర వచ్చేటప్పటికే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు నేను నిలబెట్టుకున్నాను అనుకోండి, నా అడ్రస్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. నాకు డబ్బులు ఎక్కడెక్కడి నుంచో వచ్చినాయి అనుకోండి, నేను సింపుల్ గా ఏం చేస్తా ఉంటాను, పోలీసులు పట్టుకునే లోపలే అసలు నా ఒరిజినల్ అడ్రస్ కరెక్ట్ గా ఉన్నప్పుడు నన్ను పట్టుకునే స్థితి లేదు. అందుకని ఈ మధ్య రిజర్వ్ బ్యాంక్ అంటే కేవైసీని ప్రతి ఒక్కళ్ళు కూడా కేవైసీ అప్డేట్ చేయాలని ఎందుకు మ్యాండేట్ తీసుకొచ్చిందంటే నేర పరిశోధనలో నేరస్తుడు ఎక్కడున్నాడో పట్టుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది కాబట్టి దీన్ని తీసుకొచ్చున్నారు. సో బ్యాంకుల మీద ప్రభుత్వాల మీద డిపెండ్ అవ్వడం కాకుండా మనంగా ఎప్పుడు ఏదైనా కాళ్ళు వచ్చినా కానీ లేదా ఆన్లైన్ లో మన క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ బ్లైండ్ గా షేర్ చేయడం కాకుండా అది లీగల్ వెబ్సైట్, అది పిచ్చి వెబ్సైట్ కాకుండా అఫీషియల్ వెబ్సైట్ కాకుండా వెరిఫై చేసుకుంటాను మాత్రమే మన కార్డు డీటెయిల్స్, మన నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ చేయాలి తప్పించి ఏది పడితే అక్కడ మన డీటెయిల్స్ చేసామంటే అది ఫిషింగ్ సైట్ ద్వారా నేరస్తులకు వెళ్ళి భారీ మొత్తంలో డబ్బులు నష్టపోవాల్సిన ఏర్పడుతుంది. ఈ మధ్య కాలంలో ఆన్లైన్ మోసాలు, ఫేక్ కాల్స్, అలాగే హ్యాకింగ్ లాంటివి బాగా పెరిగిపోయాయి. అంతా అయిపోయిన తర్వాత మనం పోలీసుల చుట్టూ తిరగడం కంటే మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిదని సైబర్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు.